ఇరాన్తో అమెరికా శాంతి ఒప్పందానికి సంబంధించి మరిన్ని వివరాలు మాకు సంబంధించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి అలాగే ఐరాస మాజీ భద్రతా సలహాదారు కేసీ రెడ్డి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఒప్పందంతో మొత్తం యుద్ధం ముగిసినట్లు భావించవచ్చా? ఈ ఒప్పందంతో మొత్తం యుద్ధం ముగిసిపోయినట్టు భావించడానికి కుదరదు. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ బర్నింగ్ ఇష్యూస్ బిట్వీన్ యుఎస్ కి ఇరాన్ కి మధ్యలో చాలా సమస్యలు, మిగతా సమస్యలు ఉన్నాయి. నేను చూస్తే ప్రెసిడెంట్ ట్రంప్ ఎలా స్టార్ట్ చేస్తుందంటే లెట్ ద ఆయిల్ ఫ్లో అని మాట చెప్పి యుఎస్ ఇరాన్తో అగ్రిమెంట్ వార్ మానేయడానికి, ఆ తర్వాత స్టేట్ ఆఫ్ హార్మజ్ ని ఓపెన్ చేయడానికి అని చెప్పి అనౌన్స్ చేశారు ఆయన. మరి ఇరాన్ సైడ్ చూస్తే వాళ్ళు చెప్పింది మేము ఒక ఎంఓయూ ఫైనలైజ్ చేస్తాం యుఎస్ తో పాటు, దానిలో యుఎస్ నావల్ బ్లాకేడ్ ఉంది కదా అది తీసేస్తున్నారు, ఆల్సో సీజ్ ఫైర్ ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఎందుకంటే 98% ఆఫ్ ఇరాన్ ఆయిల్ ఇరాన్ పోర్ట్స్ ని ఈ బ్లాకేడ్ వల్ల రావడం లేదు బయటికి. దీన్ని చూస్తే ఈ వార్ పూర్తిగా పోయిందని చెప్పలేము. ఎంచేతంటే మిగతా సమస్యలు ఉన్నాయి. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రాబ్లమ్, ఇరాన్ తో న్యూక్లియర్ బాంబ్ చేస్తా అని చెప్పేసి అవన్నీ దాని మీద ఏమీ ఒప్పందాలు జరగలేదు. అలాగే వాళ్ళకి ఇంతకుముందు కూడా ఫైనాన్షియల్ శాంక్షన్స్ అవి ఉన్నాయి, వాటి మీద కూడా ఒప్పందం. ఒక్క పాయింట్ ఒకటి జరిగింది ఏంటంటే ఓపెనింగ్ స్టేట్ ఆఫ్ హార్మజ్, అది మాత్రం జరుగుతుంది ఇప్పుడు. అది కాకుండా పైగా ఈ ఆయిల్ మార్కెట్స్ ఒక రకంగా చెప్పాలంటే ఈ డెవలప్మెంట్ మంచిది ఎవరికి, ఈ ఆయిల్ మార్కెట్స్ అన్ని కూడా మంచిదే ఇప్పుడు. లేకుంటే చాలా మట్టుకి ప్రాబ్లం వచ్చింది, ఆయిల్ సప్లై అక్కడికి రావట్లేదు గల్ఫ్ నుండి. ఇప్పుడు ఆయిల్ సప్లై కొంచెం ఈజ్ అవుద్ది, అదొక్కటే పాజిటివ్ తప్ప వీళ్ళకున్న మధ్య పైగా వీళ్ళిద్దరే కాకుండా మధ్యలో నెతన్యాహు ఉన్నాడు అక్కడ. ఇజ్రాయెల్ ఒప్పుకో దేనికి సాధారణ దీని మీద దేని రాలేదు వాళ్ళు మధ్యలో. వాళ్ళు ఒప్పుకోవాలి, లేకుంటే వాళ్ళు లెబనాన్ మీద దెబ్బలాడుతుంటారు, వాళ్ళేమో ఇరాన్ మీద దెబ్బలాడుతుంటారు, ఆ గొడవలు జరుగుతూనే ఉంటాయి ఇంకా. అందుకని ఇది పూర్తిగా ఇది ఒక మెట్టు ఒకటి. దీని తర్వాత ఏం ఒప్పందాలు జరగాలన్నది పూర్తిగా అవగాహన వస్తే తప్ప మనం వారు ఆగిపోతుందని చెప్పలేం పూర్తిగా. ఇది టెంపరీ రిలీఫ్ చెప్పాలంటే, అంతకన్నా దీనిలో ఆశించేది ఏమీ లేదు. ఒక రకంగా పాజిటివ్ డెవలప్మెంట్, ఈ ఆయిల్ మార్కెట్ మాత్రం పాజిటివ్ డెవలప్మెంట్. ఆయిల్ ప్రైసెస్ ఇప్పుడు అయితే 120 ఎంత ఉన్నామో ఇప్పుడు $90 ఉన్నట్టుంది ఇవాళ. ఆ రకంగా చూస్తే ఒక రకంగా మంచిదని చెప్పొచ్చు మిగతా దేశాలకు. బట్ బిట్వీన్ ఇరాన్ యుఎస్ చెప్పాలంటే అండ్ ఇజ్రాయిల్ పీస్ అగ్రిమెంట్ ఏం ప్రాపర్ క్లాజుల్లో ఏం జరగలేదు. ఈ ఎంఓయూ కూడా 14 points ప్లాన్ పెట్టినట్టు తప్ప దీనిలో ఇరాన్ ఎన్రిచ్మెంట్ గురించి కానీ మిగతా విషయాలే మాట్లాడలేదు. మరి దానికి నెక్స్ట్ ఫేజ్ లో వస్తుందా లేదా ఎలా వస్తాయి అది చూడాలి. సార్, ఇప్పటికే యుద్ధం చాలా సార్లు ముగిసిద్ది అని అనుకుంటున్న తరుణంలో మళ్ళీ ఇరు దేశాలు బాంబుల వర్షం కురిపించుకుంటూ వచ్చాయి సార్. ఈ అగ్రిమెంట్ తో అది పర్మనెంట్ గా ముగిసిపోద్దని భావించవచ్చా? ఆ రకంగా చూడకూడదు. ఇదంటే అందరికి కూడా ఈ ఎప్పుడైతే గల్ఫ్ క్లోజ్ చేశారో ఈ ఆయిల్ సప్లైస్ పోయినప్పుడు అన్ని దేశాలు ఎఫెక్ట్ అని, అందుకని ప్రెషర్ ఉంది, యుఎస్ మీద ప్రెషర్ ఉంది, ఇరాన్ కూడా కొంతమంది చెప్పడం జరిగింది, ఇరాన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాని మీద కొంచెం రిలీఫ్ కోసం ఈ రకం అగ్రిమెంట్ జరిగింది అనిపిస్తుంది తప్ప పూర్తిగా మనం ఇంకా ఇరాన్ కి యుఎస్ కి మధ్యలో శాంతి ఒడంబడికలు చేయాలి లేకపోతే పీస్ అగ్రిమెంట్ చేయాలి అన్నది ఎక్కడ కనపడలేదు దీనిలో చూస్తే. ఈ 14 దానిలో కూడా ఎక్కడ రాయలేదు మనం ఇంకా ఒకరి ఉండకూడదు, ఫైనాన్షియల్ యాంగిల్స్ తీసేస్తాం, యురేనియం ఎన్రిచ్మెంట్ మానేస్తాం, న్యూక్లియర్ బాంబ్ చేయకూడదు, ఇవి ప్రస్తావన రాలేదు మరి. అందుకని సెకండ్ ఫేజ్ లో వస్తుందని ఒక రకమైన నమ్మకం వీళ్ళందరికీ అది వస్తుందని. ఈ లోపల నెతన్యాహు ఏం చేస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఆయన ఎలా ఒప్పుకుంటాడు, ఆయన ఒప్పుకోవడం దేనికి ఒప్పుకోవట్లేదు ఇప్పటికి. దీనికి కూడా వెదర్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్ వాళ్ళ గవర్నమెంట్స్ కూడా. ఇప్పుడు ఇజ్రాయెల్ పబ్లిక్ కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ది గవర్నమెంట్. సేమ్ థింగ్ యుఎస్, దేర్ ఇస్ ఎ పబ్లిక్ ప్రెషర్ ఆన్ ది యుఎస్ గవర్నమెంట్. దేర్ ఇస్ ఆల్సో ప్రెషర్ ఎస్టర్డే బై ద పబ్లిక్ ఇన్ ది ఇరాన్, ఎందుకు ఒప్పుకుంటున్నారు ఇదని చెప్పేసి. సో ద జనరల్ మూడ్ చూస్తే ఇట్స్ నాట్ ఫర్ అగ్రిమెంట్, ఇట్స్ ఓన్లీ టెంపరీ రిలీఫ్. ఈ ఆయిల్ సప్లై ఈ చేయడం కోసం జరిగింది తప్ప
మిగతా విషయాలు ఏమి వాళ్ళు అడ్రస్ చేయలేదు. అందుకని ఇది లాస్టింగ్ పీస్ కాదు. ఇది ఎంతవరకు ఉంటది అన్నది చెప్పడం చాలా కష్టం ఈ అగ్రిమెంట్స్ అవి. కానీ ఇంతకు ముందు చేస్తున్న సీజ్ ఫైర్లు తెలుసుకుంటే ఇది కొంచెం మంచిగానే జరిగింది చెప్పొచ్చు. కొంచెం ఎక్కువ ఉపకారం జరిగింది మిగతా దేశాలకి ఇది. సార్, ఈ అగ్రిమెంట్ లో ఐక్యరాజ్య సమితి ఎలాంటి పాత్ర వహిస్తుంది? ఇప్పుడు ఇంకా ఐక్యరాజ్య సమితిని ఇన్వాల్వ్ చేయలేదు దీనిలో ఇప్పటికి. ఓకే సార్. సార్, ఐక్యరాజ్య సమితి ఎప్పుడు కూడా ఇట్ వోంట్ టేక్ సుమోటో యాక్షన్ ఆన్ ఎనీథింగ్. దేని మీద కూడా ఎఫెక్టెడ్ కంట్రీ హోస్ట్ కంట్రీస్ రిక్వెస్ట్ చేయాలి. దెన్ దెర్ ఇస్ ఎ మీడియేషన్. అటువంటిది ఇంకా రాలేదు. ఇదంతా పాకిస్తాన్ మీడియేషన్ లో జరిగింది. ఇప్పుడు ఈ ఎంఓయూ సైనింగ్ ఐక్యరాజ్య సమితికి ఏ రకంగానో రోల్ లేదు ఇప్పుడు అయితే. ఎందుకంటే ఇరాన్ అడగాలి, లేకుంటే యుఎస్ అడగాలి, లేకపోతే ఇజ్రాయెల్ అడగాలి. అడిగినప్పుడు వస్తారు వాళ్ళు లోపలికి. ధన్యవాదాలు సార్ కేసిరెడ్డి గారు.